తాండవం చేస్తోంది. స్నేహ సుధలను పంచుతోంది. ప్రతి ఒక్కరి హృదిలో అందరి మదిలో దేశభక్తి బీజాలను అంకురింపజేసిన అలనాటి 20 ఉత్తమ సేవా పథకాలు ఒక ముఖ్యమంత్రి కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్న కేవీఎస్ గౌరంగా 2000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సౌర విద్యుత్ కేంద్రంగా వ్యవసాయ రంగంలో ఆదాయం పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా దారిద్ర్య నిర్మూలన చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉన్న ప్రాథమిక మిషన్. నీరు, భూమి, వ్యవసాయం, అడవులు, మత్స్య పరిశ్రమ, ఇంధన వనరులపై ఈ రంగం నేరుగా ఆధారపడి ఉంది. జల వనరుల పరిరక్షణ కోసం నీరు మీరు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. చాలీచాలని నీటి వనరులు, కూలీల కొరత, విత్తనాలు, ఎరువుల భారం, చాలీచాలని విద్యుత్ సరఫరా, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తోంది మన ఉద్యాన శాఖ. అందుకే మన ప్రభుత్వం ఈ శాఖను ఎంతగానో ప్రోత్సహించింది. సూక్ష్మ సేద్యం, పండ్లు, పూల తోటల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆయా ఉత్పత్తుల పరిరక్షణ కోసం కోల్డ్ స్టోరేజీలు, ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తోంది. ఇప్పుడు మన విందుకు వచ్చేస్తోంది సంక్షేమ విభాగం. శకటం మన ముందు కదిలి వెళ్తున్నది. ఆనందమయమైన కుటుంబమే ఆదర్శ రాష్ట్రానికి ప్రాతిపదిక అంటూ మన ముందు నుంచి కదిలి వెళ్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల సమాహారం ఈ శకటం. ఇందులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నమూనా, అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నమూనాలు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పర్వత ప్రాంతంపై నిర్వహిస్తున్న గిరిజన వసతి గృహం నమూనా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. చూడండి. సాంఘిక సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యకలాపాలు ఈ శకటంలో చూడవచ్చు. సంక్షేమ పథకాల ద్వారా ఆనందమయమైన కుటుంబం సాధ్యమవుతుందని ఈ శకటం సూచిస్తోంది. ఒక్కసారి గట్టిగా హర్షధ్వానాలతో వీరందరినీ అభినందిద్దాం. తరువాత మన ముందుకు వస్తోంది మౌలిక సదుపాయాలతో కూడిన మౌలిక వసతుల రంగం వారిచే నిర్మింపబడిన శకటం. రాష్ట్రం అన్ని రంగాలలో సంపూర్ణ ప్రగతి సాధించాలంటే చక్కటి మౌలిక సదుపాయాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. పారిశ్రామికవేత్తల ఆకాంక్షలకు అనుగుణంగా చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి గారి ఆశయాలకు ప్రతిరూపం ఈ శకటం. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా కొత్తగా అవతరించనున్న విమానాశ్రయాలు, విస్తరించుకుంటున్న ప్రస్తుత విమానాశ్రయాలను ఈ శకటం చూపిస్తోంది. పరిశ్రమలకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు, పారిశ్రామిక పార్కులు, క్లస్టర్లను ఏపీఐఐసి ఏర్పాటు చేయనుంది. మకుటాయమానంగా నిలిచిన తీర ప్రాంతం పలు నౌకాశ్రయాలకు నెలువు కానుంది. నవ్యాంధ్రప్రదేశ్లో మన స్వప్నం నిజమవుతోంది. అత్యంత ఆధునికమైన రాష్ట్రంగా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండనున్నదని ముఖ్యమంత్రి గారి హామీని ఈ శకటం చూపిస్తూ మన ముందు నుంచి కదిలి వెళ్తోంది. అనంతరం మన ముందుకు విచ్చేస్తోంది ఉత్పాదక రంగానికి సంబంధించిన అలంకృత శకటం.
తుంగభద్ర నదీ తోయమాలికలొక్క వైపు నేడు సరికొత్త సరిగమల సంగీతాన్ని వినిపిస్తున్నాయి. పరవళ్ళు తొక్కుతూ పరవశంలో మునిగి తేలుతున్నాయి. మన్యం కొండల్లో గిరిజనుల గుండెల్లో విప్లవరణ నినాదం వినిపించి, తెల్లదొరల గుండెల్లో మన ఫిరంగులు కురిపించి, కుంభిణీ పాలనకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించిన అల్లూరి ఒక నిరంతర అమరజ్యోతి, తరగని సమర స్ఫూర్తి. తెల్లోడి గుండెకెదురుగా గుండె నిలిపి సైమన్ గోబ్యాక్ అంటూ గర్జించిన టంగుటూరి ఇప్పటికీ సమర సంగీతం వినిపించే బాన్సూరి. అదిగో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు పెరేడ్ మైదానంలో పోలీస్ దళాల్ని విద్యార్థి బృందాల్ని పరిశీలించడానికి వెళ్తూ ఉన్నారు. వస్తున్నాయి వస్తున్నాయి నవ్యాంధ్ర నిర్మాణ జగన్నాథ జగన్నాథ రథచక్రాల్ 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 వస్తున్నాయి వస్తున్నాయి. విభజనాగ్ని రగిలిందని విషాదం మిగిలిందని విలాపాగ్ని ఆపండి. విశిష్టాంధ్ర రానున్నది, వినూత్నాంధ్ర కానున్నది, స్వర్ణాంధ్ర ముందున్నది, సస్యాంధ్రగ మనదవుతది. ఇంద్రధనువు తేజంతో అదిగో చంద్రోదయ కాంతులతో, ఇంద్రధనువు తేజంతో చంద్రోదయ కాంతులతో నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర నిర్మాణ శ్రీకారం చుట్టారు. అదిగదిగో వస్తున్నాయి నవ్యాంధ్ర నిర్మాణ జగన్నాథ రథచక్రాల్. వెలుగు మనది, జిలుగు మనది, గెలుపు మనది, తళుకు మనది, చెట్టు మనది, నీరు మనది, ఎన్టీఆర్ సుజల ధార మనది, సూర్యుడు దయించే పుణ్య భూమి మనది. అదిగదిగో అల్లదిగో నవ్యాంధ్ర నిర్మాణ జగన్నాథ రథచక్రాల్ 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 వస్తున్నాయి వస్తున్నాయి అంటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన హామీ ఇస్తూ ముందుకు కదిలి వెళ్తూ ఉన్నారు. ఈనాటి పెరేడ్ నిర్వహించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన సాయుధ పోలీస్ దళాలను విద్యార్థి బృందాలను పరిశీలించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేస్తూ ఉన్నారు. సాయుధ దళాల పరిశీలనలో భాగంగా ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కర్నూలుకు చెందిన 2వ బెటాలియన్ పోలీసు దళాన్ని పరిశీలిస్తున్నారు. ఆర్ఐ ఏడుకొండలు ఈ దళ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు కాకినాడకు చెందిన 3వ బెటాలియన్ పోలీస్ దళాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఆర్ఐ శ్రీ జె చెన్నకేశవరావు గారు ఈ దళ కమాండర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. విజయనగరానికి చెందిన 5వ బెటాలియన్ పోలీస్ దళాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు. ఆర్ఐ శ్రీ ఎస్ మహబూబ్ బాషా దళ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. అనంతరం మంగళగిరి నుండి విచ్చేసిన 6వ బెటాలియన్ పోలీస్ దళాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తూ ఉన్నారు. ఆర్ఐ కె నందీశ్వరరావు గారు ఈ కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. అనంతరం విశాఖపట్టణానికి చెందిన 16వ బెటాలియన్ పోలీసు దళాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తూ ఉన్నారు. శ్రీ వై సురేష్ బాబు ఈ దళ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సాయుధ పోలీస్ దళాల్ని పరిశీలిస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హోంగార్డ్ సంస్థల పోలీస్ దళాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. శ్రీ సుభాని ఈ దళ కమాండర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. పోలీస్ బ్యాండ్ బృందాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. శ్రీ బి కృష్ణయ్య గారు ఈ కంటింజెంట్ కమాండర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అనంతరం ఎన్సిసి బాయ్స్ బృందాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తూ ఉన్నారు. ఎన్సిసి బాలికల బృందాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తూ ఉన్నారు. సుభద్ర సౌజన్య ఈ కంటింజెంట్ కమాండర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కర్నూలులోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థి బృందాన్ని పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి గారు కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల బృందాన్ని పరిశీలించారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థి బృందాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తూ ఉన్నారు. పివిఎస్ ప్రసాద్ ఈ కంటింజెంట్ కమాండర్గా వ్యవహరిస్తూ ఉన్నారు.
జూనియర్ రెడ్ క్రాస్ బృందాన్ని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు కదిలి వెళ్తూ ఉన్నారు. అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నుండి రాష్ట్రంలో అనేకలుగా భారత భవితవ్య నిర్ణేతలుగా తీర్చిదిద్దేందుకు సర్వశక్తులతో సమగ్ర ప్రణాళికలతో సమాయత్తమవుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలుగు జనులు అభినందిస్తున్నారు. ఎన్టీఆర్ సుజల పథకం పేరుతో ₹2కే 20 లీటర్ల శుద్ధి చేసిన మంచినీటి సరఫరాతో తాగునీటి సౌకర్యాన్ని కల్పించి విద్యుత్ సరఫరాతో రాష్ట్రాన్ని వెలుగుల రాష్ట్రంగా ప్రకాశాంధ్రగా ప్రగతి పథంలో నడిపేందుకు తెలుగు ప్రానుకగా అందిస్తున్నారు. ఇలా నవ్యాంధ్ర నిర్మాణం కోసం అత్యద్భుతమైన పథకాలు రచిస్తూ కదలి వస్తున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదికను సమీపించారు. సాయుధ దళ విభజన బిల్లు కూడా తొందరపాటుగా చేశారు. హేతుబద్ధత లోపించింది. ఎవరితో చర్చించలేదు. దానివల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ సమస్యల్ని ఇద్దరం కలిసి, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బిల్లునే పెట్టారు. ఈ 2 రాష్ట్రాలు పరిష్కారం చేసుకోలేకపోతే 1 సంవత్సరం లోపల కేంద్రం నిర్ణయం చేస్తారు. కేంద్రం దీన్ని నోటిఫై చేస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి చెప్పినప్పుడు మనం కూర్చోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఈరోజు రాష్ట్రం విడిపోయినా మనం కలిసి ఉండవలసిన అవసరం ఉంది. కలిసి ఒకరికొకరు సహకారం చేసుకుంటూ అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు పోవాలి తప్ప విభేదాలు సృష్టించుకోవడం కరెక్ట్ కాదు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇంత మునుపు ఆరోగ్యశ్రేణి ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద ముందు తీసుకొచ్చాం. ఇప్పుడుండే జబ్బులే కాకుండా ఇంకా 100 వ్యాధుల్ని అదనంగా దాంట్లో చేర్చాం. 2 లక్షలు కాకుండా 2,50,000 రూపాయల ఆపరేషన్లకు ఇచ్చి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే విధంగా, సులభంగా ఈ వైద్యాన్ని ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు కల్పించి, మౌలిక సదుపాయాలు ఇచ్చి మెరుగైన సేవలు అందిస్తాం. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, కొంతమంది పనికి పోతున్నారు. తెల్లవారితో నిద్రలేస్తే వంట చేసుకొని పోవాలంటే చాలా ఇబ్బంది వస్తుంది. ఓసారి సరైన భోజనం కూడా లేకుండా పనిచేసి అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఈరోజు ఎన్టీఆర్ క్యాంటీన్ అనే పేరు పెట్టి ఎక్కడికక్కడ పేదవాళ్లకు మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, అవసరమైతే రాత్రి భోజనం కూడా సరసమైన ధరకు ₹5కే భోజనం ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నాం. పేదవాళ్ళకందరికీ ఇంటి జాగాలు ఇవ్వాలని, ఇప్పుడిచ్చే ఇల్లే కాకుండా దీన్ని ఇంకా మెరుగుపరిచి ఒక ఇల్లు ద్వారా ఒక ఆస్తిని అతనికి ఇచ్చే విధంగా, ఒక విలువ పెంచే విధంగా, అవసరమైతే ఎప్పుడైనా సరే ఆ ఇల్లు అమ్ముకుంటే జీవితం బాగుపడేట్టుగా ఉండాలి తప్ప ఆ ఇల్లు కట్టిన తర్వాత సరిగా కాపురం చేయని పరిస్థితి ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకనే మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని విధాల అతను ఉండడానికి ఒక మంచి ఆనందంగా ఉండడానికి ఎలాంటి ఇల్లు ఉండాలో అలాంటి ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరి గ్రామాల్లో త్రాగునీటి కోసం ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇవ్వడం, ఇది కాకుండా ఒక వాటర్ గ్రిడ్ తీసుకొస్తాం. ఈరోజు కర్నూలులో మనం ఇక్కడ కూర్చొని ఇక్కడంతా కూడా స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో ఈ జిల్లాను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నేషనల్ హైవేలో ఓర్వకల్లు దగ్గర ఒక పెద్దగా 30,000 ఎకరాలు అందుబాటులో ఉంది. అవసరమైతే ఇంకో 4-5 ఎకరాలు పెట్టుకుని బ్రహ్మాండమైన ఒక ఇండస్ట్రియల్ సిటీని ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, హార్డ్వేర్ కానీ, ఐటీ కానీ, అదే మరి అపరల్ పార్క్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. అక్కడనే ఒక ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం. కర్నూలుని
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100 స్మార్ట్ సిటీస్లో మొదటి సిటీ కింద కర్నూలుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం. ఈ జిల్లాలో ఆదోని, ఎమ్మిగనూరు ఈ ప్రాంతంలో టెక్స్టైల్ హబ్ కింద టెక్స్టైల్ పార్కు క్రియేట్ చేస్తాం. భారతదేశానికే నంద్యాలని సీడ్ క్యాపిటల్గా తయారు చేసే అవకాశం ఉంది. దీనికి ఏం కావాలో చేయడం కోసం, రైతులను ఆదుకోవడం కోసం ముందుకు పోతాం. ఉర్దూ యూనివర్సిటీ పెట్టడం, అదే మరిగా చదువుకునే పిల్లలకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం IIIT కూడా కర్నూలులో ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. అదే మరి డోన్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైన్స్ కింద ధన్బాద్లో ఉంటుంది. అలాంటి ఇన్స్టిట్యూట్ని ఇక్కడ పెట్టడానికి కూడా ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ చేసి ఈ జిల్లాను అభివృద్ధి చెందిన జిల్లాలే కాదు, ఒక ఆదర్శమైన జిల్లాగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు ఆ రోజునే 5 సంతకాలు పెట్టాను. ఈ 5 సంతకాల్లో చాలా పనులు పూర్తి చేస్తున్నాం. కొన్ని పనులు రేపు ఎల్లుండి పూర్తి చేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకున్నాం. అదే మాదిరిగా ఏం జరిగిందో ఈ యొక్క 10 సంవత్సరాల్లో ఆ విషయాలన్నీ కూడా 7 వైట్ పేపర్స్ ద్వారా మేము ముందర పెట్టాం. అయితే గత ప్రభుత్వాలు నిందిస్తూ కాలం వృధా చేయకుండా ఏం చేయబోతున్నామో ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నాం. ఎప్పుడైతే సంక్షోభం ఉంటుందో సంక్షోభంలో ఒక అవకాశాన్ని చూసుకోవడం నాకు అలవాటు. అదే ఇంతవరకు చేశాను. మళ్ళీ అది చేయడం కోసమే జాతిని మళ్ళీ సమాయత్తం చేయడం కోసం ఈరోజు 7 మిషన్స్ తీసుకున్నాం. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి అనుబంధ రంగాలను కూడా పైకి తీసుకొచ్చి మీ జీవన ప్రమాణాలు పెంచాలని మొదటి మిషన్ పెట్టుకున్నాం. మొదటి విడతగా రైతులు తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేయాలని, రైతులు తీసుకున్న రుణం కుటుంబానికి 1,50,000 రూపాయలు చొప్పున రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం.